మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారని? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలి, అంతకు మించి బాగుండాలి. ఇవన్నీ ఫ్లవర్స్ చూస్తే ఇంత బాగున్నాయి కదా, ఎల్లో ఫ్లవర్స్. ఈ యొక్క ఎల్లో ఫ్లవర్స్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ పువ్వులు చెట్టుకు మనకి మంచి పాలినేటర్స్గా పనిచేస్తాయి. మన మిద్దె తోటకి మంచి అందాన్ని ఇస్తాయి తెలుసా. దాంతోపాటు రెయిన్ లిల్లీస్ చూడండి. రెయిన్ లిల్లీస్ యొక్క ప్రపంచాన్ని చూసేయండి. దీన్ని చూస్తేనైతే చిన్న సైజ్ ఫ్లవర్ పాట్ లాగా అనిపిస్తుంది తెలుసు. బుజ్జి కుండలో ఎంత ముద్దుగా ఉన్నా చూసినా ఫ్లవర్స్ మంచిగా అనిపిస్తాయి. ఇలాంటివి చూస్తూ ఉంటే చిన్న చిన్న అందాలే కానీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మరొక అందం. పువ్వులు చూడండి, మనం మిద్దె తోటలో ఎన్ని మొక్కలున్నా పువ్వులు ఇచ్చేటువంటి అందాన్ని ఇంకేవి ఇవ్వలేవు. ఇదిగోండి, ఇక్కడేమో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో, ఇక్కడేమో పింక్ అండ్ ఎల్లోయిష్ కాంబినేషన్తో సూపర్ కాంబినేషన్. ఇక్కడ చూడండి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందంగా అనిపిస్తాయి అంతే. ఇంకా మనకి ఇదిగోండి, ఇవి ఇంకా రాలేవు మనకి నూరు వరహాల మొక్కలు. ఇప్పుడే మొగ్గ రూపంలో ఉన్నాయి. ఇవి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి తెలుసా. మొత్తం అన్నీ కూడా విచ్చుకున్నాక ఇవన్నీ ఎంత ముద్దుగా కనిపిస్తాయి, అసలు ఒక బొకే లాగా అనిపిస్తాయి ఒక్కొక్క ఫ్లవర్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం మార్నింగ్ రొటీన్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, చేసుకోవాలి. ఇదిగోండి, మూలకల కోసం అయితే పెట్టాను ఈవినింగ్ కోసమని. ఒక 3-4 గంటలు నానబెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా వడగట్టి, ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, తొందరగా డ్రై అవ్వవు. దీనికి మాయిశ్చర్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉండొద్దు. ఫ్యాన్ కింద ఒక అర్ధగంట సేపు పెట్టామనుకున్న అటు ఇటు అంటూ, అప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీనికి ఫంగస్ వస్తుంది అన్నమాట. అందుకోసమని ఈవినింగ్కి వీటిని నేను తాలింపేస్తాను. ఇవి ఏంటి అనుకుంటున్నారు, ఉలువలు అనమాట. బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఉలువలు. ఇవి బ్రౌన్ కలర్ ఉంటాయి, తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ కూడా ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఈరోజేమో బ్రౌన్ కలర్ పెట్టాను. ఒక్కోసారి మిక్సింగ్ పెడతా ఉంటాను. ఆ మిక్సింగ్ దొరకలే అనమాట బ్లాక్, అందుకని బ్రౌన్ ఒకటి కనిపిస్తే బ్రౌన్ పెట్టేశాను. నైట్ అయితే పాలు తోడేసా కదా, పాలు తోడేసినప్పుడు ఈ యొక్క చల్లటి క్లైమేట్లో తొందరగా పాలు తోడుకోవాలి. తోడుకుంటే లేదనే టెన్షన్ లేకుండా ఉండాలంటే ఇలా ఇంకొక గిన్నె పెట్టేసి, ఆ గిన్నెలో పెట్టేసి దానిపైన ఇక్కడ కూడా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల వేడి అనేటువంటి క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు పెరుగు తొందరగా తోడుకుంటుంది అనమాట. ఇది ఒక చిన్న టెక్నిక్. ఇదిగోండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాలు అనమాట. పొంగనాల కోసం నిన్న దోశ వేసిన పిండి ఉంటుంది కదా, దాంట్లోనే పొంగనాల కోసం అని క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ సన్నగా, తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా చాప్ చేసి వీటిని వేసేసుకోవాలి. బాగుంటుంది పొంగనాలు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో మనము జీలకర్ర, నాకైతే కలర్ కోసము కొంచెం పసుపు వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. జీలకర్ర మంచి డైజెషన్ సిస్టమ్ కోసం బాగుంటుంది. పసుపు వేయడం వల్ల మనకి ఆ యొక్క పొంగనాలు అటువంటివి మంచి కలర్ వస్తుంది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మేమైతే దేంట్లో అయినా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంటే మీ ఆప్షనల్. మాకైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే ఆ యొక్క టేస్ట్ బాగా అనిపిస్తుంది, అందుకనే వేస్తాము. తర్వాత ఉప్పు ఆల్రెడీ పిండిలో ఉంది కదా, ఇంకా కొంచెం పడుతుంది. దోశ కంటే పొంగనాలలో ఇప్పుడు మేము ఇవన్నీ వేసాం కదా వెజిటేబుల్స్, కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. వంట సోడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పిండి పులిసినటువంటి పిండే కదా, కాబట్టి మళ్ళీ మనకి వంట సోడా అవసరం లేదనమాట. ఫ్రెష్ పిండి అనుకోండి అప్పుడు వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఒకరోజు మంచి పర్మనెంట్ అయినటువంటి పిండి కాబట్టి ఇంకా అవసరం లేదు. పిండిని మంచిగా కలుపుకుందాము. ఆల్రెడీ పొంగనాల పీట పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ప్యాన్ వేడైపోతుంది. ఆ లోపల పిండిని కలిపేసుకోవచ్చు. అఖిల్ స్నానానికి వెళ్ళిపోయాడు. అఖిల్ వచ్చే లోపల పొంగనాలు కూడా అయిపోతాయి. ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ పడుతుంది, సెకండ్ దానికి అంతేం పట్టదు. ఫస్ట్ ఏంటంటే అంటుకోకుండా మంచిగా రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, టీ స్పూన్తో ఈజీగా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్న కాడికి ఎక్కువ వేసేసా. దోశల కోసం ఇలా వీటి కోసం కావాలనుకో చిన్న గిన్నెలో వేసి పెట్టుకుంటాను అనమాట. ఇది మంచిగా కలుపుకున్నాక వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మనకైతే పిండి కలిపేసుకున్నాను. స్టవ్ కొంచెం సేపు వేడి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, ఈ యొక్క పొంగనాల పీట మంచిగా వేడవుతుంది. మందంగా ఉంటాయి కదా, టైం పడుతుంది. యాక్చువల్గా నాన్ స్టిక్ అంటే మనకు ఐరన్గా ఉంటాయి చూడండి. ఒకప్పుడైతే వీటిని ఐరన్ కూడా అనేవాళ్ళు కాదు, వీటి పేరు అనేవాళ్ళు బీడ్ అనేవాళ్ళు. మీరు ఎంతమంది గుర్తుంది? అవి కింద పడితే ఇరిగిపోతాయి అనేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా మనకి రాచిప్పలు అంటారు కదా. రాచిప్పలు కూడా సేమ్ క్వాలిటీ అనమాట. నాకైతే ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రాచిప్పలు ఉంటుండే. ఏంటంటే రాచిప్పలు అంటారు అనిపించింది. ఇప్పుడు రాచిప్పలు చాలా కాస్ట్.
మా అమ్మమ్మ వంటలు చాలా వరకు రాచిప్పలలో చేసేది. రాచిప్పలు కుండలలో చేసేవాళ్ళు, లేదంటే ఇత్తడి గిన్నెలు. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఒక సైడ్ మంచిగా కావాలి. చూసాను నేను పసుపు వేసి మంచి కలర్ వస్తుంది, అది కూడా అలా మంచి కలర్ వస్తుంది. పైన పిండి ఉండకుండా మంచి ఉడికేంతవరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇంకోటి గుర్తుంచుకోవాల్సి, స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. లోపల మనము చట్నీ మిక్సీ పట్టేసుకుందాము. ఆల్రెడీ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేయించుకొని 1, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాం అనుకుని బాగుంటుంది. దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని చట్నీని మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? అఖిల్ రెడీ అయిపోయి వస్తున్నాడు. అఖిల్ స్నానం అయిపోయింది, ఫేస్ వాష్ పెట్టేసి ఫేస్ వాష్ చేస్తున్నాడు. సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే ఇవి ఉడికిపోయాయి. వీటిని మనం నైఫ్ కానీ లేదు అంటే స్పూన్ కానీ తీసుకొని ఇలా ఫస్ట్ సైడ్స్ అంటుకుంటే క్లియర్ చేసుకోవాలి. అంటే మనం దోశ తీసేటప్పుడు ఏం చేస్తాం, సైడ్స్కి అంటుకుంటే బట్ అంతా కూడా క్లియర్ చేస్తూ రిటర్న్ చేస్తాం కదా, సేమ్ అంతే అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలని అన్నాను కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఫస్ట్ రౌండ్ అంటుకోకుండా వస్తుంది. ఇంకా సెకండ్ రౌండ్ ఏం సతాయించదు. ఇప్పుడు ఫస్ట్ దోశ వేసినప్పుడు ఎలానైతే అంటుకుంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటుకోకుండా ఉండాలంటే ఫస్ట్ దాన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, తర్వాత నుండి కొంచెమే వేసుకున్నా సరిపోతుంది. చూసారు, ఇప్పుడు మనకు అంటుకోకుండా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. పొంగనాలు సూపర్గా ఉంటాయి. వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకోవాలి, టేస్ట్ బాగా అనిపిస్తుంది. కొంతమంది ప్లెయిన్గా వేస్తారు దోశ పిండిని, అలా కాకుండా ఒక్కసారి ఇలా వేసి చూడండి. ఇలా తిన్నాక ఇక మళ్ళీ ప్లెయిన్గా తినాలనిపించేది, కానీ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకెక్కడ కాలం ఉంటే అలా కొంచెం అంటుకుంటుంది. టర్న్ చేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. అలా అయితే అయిపోయినాయి, రెడీ. చట్నీ కూడా అయిపోయింది, మిక్సీ పట్టేసాను, తాలింపు అయిపోయింది. ఇలా నైఫ్తో గుచ్చేసి తీసామనుకోని ఈజీగా వస్తుంది. లేదంటే స్పోక్స్ అయినా వస్తుంది, స్పూన్తో అయినా కానీ స్పూన్లోకి తీసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ చిన్నగా వేస్తాను. అక్కడికి చిన్నగా ఇష్టము, కానీ కడుపు నిండదు కదా, అందుకని ఏం చేస్తాను అంటే ఒక రౌండ్ కొంచెం పెద్దగా వేసి ఒక రౌండ్ చిన్నగా వేస్తాను. ఎందుకని పొంగనాలు దాంతోపాటు చట్నీ 2 రెడీ అయిపోయాయి. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి పొంగనాలు? అఖిల్కైతే చాలా ఇష్టం. అఖిల్ పొంగనాలలో ఇంకా ఏంటంటే మనకి శనగపప్పు నానబెట్టేసి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, అది ఇష్టం. ఇంకా హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఏంటబ్బా నీకు ఇష్టమా ఇష్టం లేదా? పొంగనాలు విత్ పల్లి చట్నీ అనమాట. పొంగనాలలో మనము అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లెయిన్గా చేస్తే అంటూ కొంతమంది దోశ పిండిలోనే, అలా కాకుండా మనము క్యారెట్, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్న దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా సన్నగా చాప్ చేసి వేసి, కొంచెం జీలకర్ర, 1-2 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. పిల్లలు ఉంటే పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు. ఇంకా కావాలంటే శనగపప్పు నానబెట్టేసి ఆ నానబెట్టిన శనగపప్పును కూడా పిండిలో కలిపేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది. ఆ యొక్క శనగపప్పు దీంట్లో ఉడికి టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దాంతోపాటు వెళ్ళేటప్పుడు తాగడానికి సబ్జా వాటర్. అఖిల్ ఒక్కడికి కాదు, నాకు కూడా నానాలి తొందరగా అనేసి ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళు వేసామనుకో తొందరగా నానుతుంది. ఇంకా నా కళ్ళు బాగా వేడికి పొక్కులు వచ్చేసాయి. బాడీ హీట్ ఎక్కువ చేసినప్పుడు మనము సబ్జా వాటర్ తాగితే మంచి. నిన్న కూడా తాగుదాం అనుకుంటే నిన్న కూడా తాగలేదు, ఒక్కదానికి తాగాలనిపించింది అనేసి అఖిల్ని అడిగాను, నాన్న నువ్వు తాగుతావా అంటే తాగుతాను అనేసి. సబ్జా వాటర్ మన బాడీలో ఉన్నటువంటి హీట్ని అయితే తగ్గించేస్తుంది. అది మంచిగా ఉబ్బుతాయి. ఇంకో 5-10 మినిట్స్ వరకు మనము నార్మల్ వాటర్ వేసామనుకో కొంచెం టైం పడుతుంది, ఒక 10-15 నిమిషాలు నానిపోతాయి. ఇంకా తొందరగా నానాలి టైం లేదనుకో గోరువెచ్చటి నీళ్ళు, నేను బాగా వేడి నీళ్ళు పోయలే, గోరువెచ్చటి నీళ్ళు పోసాను అనమాట. గోరువెచ్చటి నీళ్ళు వేసేసి అలా మూత పెట్టేసుకుందాం.